నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథలోని సువర్ణ మిగ జాతకం. సువర్ణం అంటే బంగారం, మిగ అంటే జింక, లేడీ అని చెప్పవచ్చు. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు ఒకానొక ఇల్లాల గురించి చెప్పిందనమాట. వర్తమాన కథలోకి వస్తే, ఆమె ఒక శ్రావస్తి నివాసి. ఆమె కుటుంబం 2 భిక్షువుల్ని సేవించేది. ఆమెకు ధర్మం పట్ల ఎంతో శ్రద్ధ, భిక్షు సంఘం అంటే ఎంతో ప్రీతి, మంచి నడవడిక కలది, విద్యావతి, దానం చేయడంలో ముందుంటుంది. అలాంటి ఉత్తమరాలుని ఆమె తల్లిదండ్రులు తమకు సరిజోడైన ఒక కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన తర్వాత ఆ తల్లిదండ్రులు, అంటే ఆమె యొక్క తల్లిదండ్రులు, ఆమె భర్త అత్తమామలతో ఇలా చెప్తారు: మా అమ్మాయి ఎంతో యోగ్యురాలు, ధర్మం పట్ల, దానం పట్ల శ్రద్ధ కలది, నిత్య దానవ్రత, అంటే ప్రతిరోజు కూడా దానం చేస్తూ ఉంటుంది. మీరు మిథ్యా దృష్టి కలవారు, ఏది సరైనదో దాన్ని ఎరగని వాళ్ళు, అంటే ఏది సరైనదో దాన్ని ఎరిగిన వారు కాదు, ఏమి చేయాలో అది చేసేవారు కాదు. మా అమ్మాయిని మీ ఇంట్లో దానాలు చేయడానికి ఒప్పుకోరు, ధర్మం వినడానికి అనుమతించరు, విహారాలకు పోవడానికి పోనివ్వరు, ఇంకా పంచశీలను పాటించడానికి అనుమతించరు, ఉపోసద కర్మల్ని పాటించనీయరు. కాబట్టి మా అమ్మాయిని మీ ఇంటికి పంపము అని ఆమె యొక్క తల్లిదండ్రులు ఆమె భర్తకి ఇంకా అత్తమామలతోటి చెప్తారు. అప్పుడు ఇలా చెప్తారు: మీ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పటికీ ఆమె తన పనుల్ని, ధర్మకార్యాలని యథాతథంగా చేసుకోవచ్చు, మేము అడ్డు చెప్పము, కాబట్టి కాపురానికి పంపండి అని అత్తింటి వారు అంటారు. అయితే మంచిది అని ఒకరోజు చూసి, అంటే ఒక మంచి రోజు చూసి ఆ అమ్మాయిని అత్తారింటికి పంపారు. అత్తారింట్లో ఆ అమ్మాయి చాలా చక్కగా కర్తవ్య పాలన చేసింది. అంటే భార్యగా తాను చేయవలసిన పనులన్నీ చేసింది. అత్తను, మామను గౌరవంగా చూసుకుంది. భర్త పట్ల అనురాగంతో మెలిగేది. ఒక రోజున భర్తతో ఇలా అంటుంది: ఆర్యపుత్ర, అంటే అప్పట్లో భర్తని ఇలా పిలిచేవాళ్ళు, భార్యనైతే కనుక భద్రే అని పిలిచేవారు. ఆర్యపుత్ర, మీకు ఎవరి మీద నమ్మకం ఉంటుందో ఆ స్థవిరులకు దానం ఇద్దామంది. మంచిది, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అని భర్త చెప్తాడు. ఆమె కొందరు భిక్షువుల్ని భిక్షకు ఆహ్వానించింది. వారిని భోజన అనంతరం సత్కరించింది. వారితో ఇలా చెప్తుంది: బంతే, మా ఈ కుటుంబంలో వారు మిథ్యా దృష్టి కలవారు, శ్రద్ధ లేనివారు, వీరికి త్రిరత్నాలు తెలియదు. కాబట్టి ఓ బదంతులారా, వీరికి త్రిరత్నాల పట్ల శ్రద్ధ కలిగే వరకు వచ్చి భిక్షను స్వీకరిస్తూ ఉండండి అని కోరింది. ఆ విధంగా ఆ స్థవిర్యులు ప్రతిరోజు భిక్ష కోసం వస్తూ ఉన్నారు. ఒక రోజున ఆమె భర్తను ఇలా అడుగుతుంది: ఆర్యపుత్ర, మన ఇంటికి భిక్షువులు ప్రతిరోజు వస్తూనే ఉన్నారు, కానీ మీరు ఎందుకని వారిని దర్శించుకోవడం లేదు అని అడిగింది. అంటే ఆ భిక్షువులు వచ్చినప్పుడు అతను అక్కడ ఉండట్లేదన్నమాట. అంటే అప్పటి వరకు అతనికి బుద్ధుని పట్ల కానీ, ధర్మం పట్ల కానీ ఏమీ అవగాహన లేదు. అందుచేత ఒకవేళ భిక్షువులు వచ్చినా కానీ అతడు అక్కడ ఉండేవాడు కాదు. అయితే భార్య అడుగుతుంది: వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది అంటే, సరే అలాగే వారిని దర్శించుకుంటాను అని ఆ మరుసటి రోజున భిక్షువుల దగ్గరకు వెళ్ళాడు ఆమె భర్త. వారి భోజన అనంతరం వారు ధమ్మోపదేశం చేసే సమయంలో వారి వద్దకు పోయి ఒక పక్కన కూర్చున్నాడు. అప్పుడు ధమ్మ సేనాధిపతి, అంటే సారిపుత్ర బంతే, అతనికి ధర్మోపదేశం చేశాడు. ఆ ఉపదేశం అతని మీద మంచి ప్రభావం చూపింది. ఇక ఆనాటి నుండి రోజు భిక్షువులు వచ్చినప్పుడు వారికి నీళ్లు పెట్టడం,
అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టడం, ఆసనాలు వేయడం, భిక్షను సమర్పించడం ఇలాంటి కార్యక్రమాలు చేయసాగాడు. రోజు ధమ్మ ఉపదేశాలు వినడం వల్ల అతడిలోని తప్పుడు అభిప్రాయాలు అంటే మిథ్యా దృష్టులు తొలగిపోయాయి. ఒక రోజున సారిపుత్ర బంతే ఆ భార్యాభర్తలు ఇద్దరికీ ధర్మోపదేశం చేసి 4 ఆర్య సత్యాలను ప్రకటించగా వారిద్దరూ శ్రోతాపన్నులయ్యారు. అంటే 4 ఆర్య సత్యాల గురించి స్పష్టంగా వివరిస్తాడు. అది విన్న తర్వాత వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా శ్రోతాపన్నులవుతారు. ఆ తర్వాత ఆ ఇంట్లోని వారందరూ తమ తప్పుడు అభిప్రాయాలు అంటే మిథ్యా దృష్టుల్ని వదిలించుకున్నారు. త్రిరత్నాల శరణు చొచ్చారు. అన్ని రకాల నమ్మకాలను వదిలిపెట్టారు. తప్పుడు నమ్మకాలు, మూఢనమ్మకాలు. ఒక రోజున ఆమె తన భర్తతో ఇలా అంటుంది, ఆర్యపుత్ర, నేను గృహిణిగా ఉండలేకపోతున్నాను, ప్రవచిస్తాను అని అంది. సరే మంచిది అని భర్త కూడా అంటాడు. నేను కూడా ప్రవచిస్తాను అని అతను ఆమెను భిక్షుని సంఘానికి తీసుకొని పోయి ప్రవచితన చేశాడు. ఆ తర్వాత అతను భగవానుడి దగ్గరికి పోయి ప్రవచను స్వీకరించాడు. భగవానుడు అతనికి ప్రవచను భిక్షు ఉపసంపదని ఇచ్చాడు. వారిద్దరూ విపశ్యన భావన సాధించి అర్హంతులయ్యారు. ఒకనాడు ధర్మసభలో కూర్చున్న భిక్షువులు ఇలా అనుకుంటారు, ఆయుష్మంతులారా చూశారా, ఆ గృహిణి భిక్షునిగా తాను మారడమే కాకుండా తన భర్తను కూడా భిక్షువుని చేసింది, తాను అర్హతత్వం పొంది తన భర్త కూడా అర్హంతుడయ్యేలాగా చేసింది అని చెప్పుకుంటూ ఉండగా భగవానుడు అక్కడికి వచ్చి విషయం అడిగి తెలుసుకొని, భిక్షువులారా, ఆమె కేవలం ఇప్పుడే కాదు పూర్వం కూడా పండితుల్ని చావు నుండి తప్పించింది అని కోరగా ఆ పూర్వజన్మలో జరిగిన స్టోరీ గురించి అక్కడున్న భిక్షువులు అడుగుతారు. అప్పుడు భగవానుడు ఆ స్టోరీ గురించి చెప్తాడు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఒక లేడీ కడుపున పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. బంగారు రంగు శరీరంతో అందంగా తయారయ్యాడు. కాళ్ళు అంటే అతని పాదాలు లక్క రంగు వేసినట్లుగా, కొమ్ములు వెండి తీగల్లా, కళ్ళు మనుల్లా, ఇంకా ముఖం ఎర్ర కలువలా మెరిసిపోతూ ఉన్నాయి. అంటే మిగతా లేడీ కన్నా కూడా ఇది ప్రత్యేకంగా ఉండేది. ఆ బోధిసత్వుడే కాదు, ఆయన భార్య కూడా అంతే అందంగా ఉండేది. వారిరువురు అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారు. బోధిసత్వుని సేవిస్తూ 80,000 ఈ లేళ్ళు అంటే లేడీ అంటే జింకలు జీవిస్తూ ఉన్నాయి. వేటగాళ్ళు ఆ జింకల కోసం అడవిలో వలలు ఉచ్చులు పన్నుతూ ఉండేవారు. ఒక రోజున తన జింక పరివారానికి ముందుండి నడిపిస్తూ అంటే ఈ బోధిసత్వుడు ముందు నడుస్తూ అతని పాదం ఒక ఉచ్చులో చిక్కుకుపోయింది. ఆ ఉచ్చు నుండి తన పాదాన్ని బలం కొద్దీ లాగాడు. దానితో పాదం మీద ఉన్న చర్మం లేచి వచ్చింది. మాంసం తెగిపోయి వల యొక్క తాడు ఎముక దాకా చీల్చుకొని వచ్చింది. ఎముకను గట్టిగా పట్టుకుంది ఆ ఉచ్చు. ఇక ఆ ఉచ్చుని తెంచడం అసాధ్యమని భావించిన బోధిసత్వుడు బాధతో పెద్దగా అరిచాడు. అతని అరుపులు విన్న మిగిలిన జింకలన్నీ భయంతో పరుగులు తీసి చెల్లా చెదిరయ్యాయి. కానీ ఆయన భార్య లేడీ మాత్రం అక్కడ నుండి కదలలేదు. భర్త దగ్గరకు చేరి కన్నీటితోటి ఇలా అంటుంది, స్వామి, మీరు మహాబలవంతులు, ఈ ఉచ్చుని తెంచలేరా? బలం కొద్దీ గట్టిగా లాగండి అంటూ ఇలా చెప్తుంది. విక్రమించు అంటే పరాక్రమించు, గట్టిగా ప్రయత్నించు, బంగారు రంగు పాదముల వాడ పరాక్రమించు, మహాబలి మృగరాజా, ఉచ్చు తాళ్ళను ఒక్క ఊపుతో తెగ తెంచు, నే బతకలేను నీవు లేకుండా ఈ అడవిలోనా అని భార్య అంటుంది. భార్య మాటలు విన్న బోధిసత్వుడు ఇలా చెప్తాడు, ఊపుతోనే విక్రమించాను, ఊపగానే నేలను తన్నాను, కానీ ఈ బలమైన తోలు తాళ్ళ బంధనాల్ని తెంచుకోలేకపోతున్నాను, లాగిన కొద్దీ అవి నా పాద చర్మాన్ని చీల్చుకుంటూ పోతున్నాయి అని బోధిసత్వుడు చెప్తాడు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, స్వామి, భయం వద్దు, నేను
వేటగాన్ని నా శక్తి కొద్దీ వేడుకుంటాను, మిమ్మల్ని రక్షించుకుంటాను. అతగాడు నా విన్నపాన్ని మన్నించకపోతే మీతో పాటే నేను ప్రాణాలకు తెగించి అయినా మిమ్మల్ని కాపాడుకుంటాను అని ఓదారుస్తూ పాదాలు రక్తంతో తడిసిపోయిన బోధిసత్వుని దగ్గరే నిలబడి అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటికి వేటగాడు కల్పాంతంలో రేగే జ్వాలల్లాంటి కత్తితో శక్తి అనే ఆయుధంతో అక్కడికి వచ్చాడు. అతను రావడం చూసి ఇలా అంటుంది, స్వామి భయపడకండి, నా ప్రయత్నం నేను చేస్తాను, అతగాడు వచ్చేస్తున్నాడు అని చెప్పి వేటగానికి ఎదురుగా పోయి అతనికి నమస్కరించి, అయ్యా నా భర్త నీ బొచ్చులో చిక్కాడు. అతను అందమైనవాడు, బంగారు రంగు శరీరం కలవాడు, 80,000 లేళ్లకు అంటే జింకలకు అధినాయకుడు. అతన్ని వధించకు, అతనికి మారు నన్ను వధించు అంటూ ఈ గాథని చెప్పింది. ఏంటంటే, ఓ వేటగాడ వినుము నా మాట, మహామృగమును విడిచి మంచి మాంసం కోసం ముందుగా నన్ను వధించు అని చెప్తుంది. ఆ మాట విన్న వేటగాడు తనలో ఇలా అనుకుంటాడు, మనుషుల్లో ఆడవాళ్ళు ఎవ్వరు భర్తల కోసం తమ ప్రాణాలని ఇవ్వరు. ఈ జింకల జాతికి చెందింది అయినప్పటికీ ఈ లేడీ తన భర్త కోసం తాను ప్రాణాలు ఇస్తానని వేడుకుంటుంది. ఈ ఆడలేడీ పైగా మనిషిలా చక్కగా మాట్లాడుతుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరిని వధించకూడదు, వదిలిపెట్టేయాలనుకొని అతని మనసు కరిగి ఇలా అంటాడు, ఎప్పుడు కనుట లేదు, ఎచ్చట వినుట లేదు, మనిషి ఓలే మృగము మాట్లాడుట, సుఖపడము భద్రే, చూపితివి త్యాగము, వెళ్ళు మగనితోటి విడిచిపెడదు అంటే నేను విడిచిపెడతాను అని చెప్తున్నాడు అంటూ బోధిసత్వుని ఉచ్చి నుండి విడిచిపెట్టాడు. అప్పుడు ఆ లేడీ సంతోషంతో వేటగాన్ని మెచ్చుకుంటూ ఇలా చెప్తుంది, ఓయి వేటగాడ వందనం, మహామృగానికి ముక్తిని కలిగించినావు, నీవు మా బంధు సమ్మడవు, తగిన ఉపకారం నీకు సేతుము అని ఆ లేడీ చెప్తుంది. అప్పుడు బోధిసత్వుడు ఇతనికి ఇప్పుడే తిరిగి ఉపకారం చేయాలి అనుకొని తన గిట్టల దగ్గర ఉన్న ఒక మణిని అతనికి ఇచ్చి, మిత్రమా, నీవు ఈ రోజు నుండి జీవహింస మానుకో, ఈ మణితో నీ కుటుంబాన్ని పోషించుకో, దానశీలాన్ని పాటించు, పుణ్యాన్ని పొందు అని ఉపదేశించి భార్యతో కలిసి అడవిలోకి పోయాడు. భగవానుడు ఈ ధర్మోపదేశం చేసి 2 కథల్ని సరిపోల్చి జాతక సారాన్ని వెలువరించాడు. అప్పటి వేటగాడే ఇప్పటి చెన్నుడు అని చెప్తాడు, అప్పటి లేడే ఇప్పటి ఈ భిక్షుని, ఇక ఆనాటి మహామృగాన్ని నేనే అని చెప్తాడు.